థ్యాంక్ యూ. మళ్ళా సంవత్సరము మేరమ్మ కూడా వచ్చినారు. ఇగో ఈ అమ్మ లాస్ట్ టైం సంవత్సరం కూడా మనం కలిసి మాట్లాడుకున్నాం. ఏం సంగతి మరి ఈసారి ఏమన్నా పాట పాడడానికి వచ్చినవా ఏమిది? పాట పాడమా అందరూ అంటే చాలా మంది అవకాశం ఉంది కదా, వాళ్ళందరూ కూడా వాడుతున్నారు. నేను భగవంతునికి సేవకురాల్ని మాత్రమే, సేవ చేసుకోవడానికి మాత్రం బాలాపూర్ గణేషన్కి ఎనీ టైం హార్డ్ వర్క్ చేస్తాను. భగవంతునికి సేవ చేసుకోవడానికి మాత్రమే మేము పాట పాడడానికి వచ్చేటోళ్ళం కాదు, సేవ మాత్రమే చేస్తుంటారు. అమ్మ మీరైనాక ఏమేమి మార్పులు నడుస్తున్నాయి? ఇక్కడ చాలా మార్పులు జరిగినాయి. ఇక్కడ ఈ ఏరియా కూడా చూసి మీరు చాలా కంజెస్టెడ్ ఉండే, కమిటీ వాళ్ళందరూ కూడా కూర్చొని ఇక్కడ ఒక చిన్న ప్లేస్ ఉంటే అది కూడా కొనుగోలు చేయడం జరిగింది. మీరు వచ్చినప్పుడు రోడ్లు కూడా చూసిరు కదా, లాస్ట్ టైం ఉన్న రోడ్ల కంటే ఈసారి చాలా సీఎం గారి ఆదేశాల మేరకు మన పొన్నం ప్రభాకర్ గారు కలెక్టర్ గారు వచ్చి స్పెసిఫిక్గా బాలాపూర్ గణేషన్కి రోడ్లు వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది అంటే ఇమ్మీడియట్లీగా మా కమిషనరు శానిటేషన్ స్టాఫ్ అందరూ కూడా కరెక్ట్గా క్లియర్ చేయడం జరిగింది. చాలా పెద్దగా అయినాయి రోడ్లు కూడా, చాలా ఈజీగా. పోలీసు డిపార్ట్మెంట్ అయితే చాలా హెల్ప్ చేసింది. 350 మెంబర్స్ ఈసారి పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ దగ్గర ఉండి చూసుకున్నారు. చాలా థ్యాంక్స్. మరి ఈ జాబక్ పబ్లిక్ చాలా ఎక్కువ వచ్చిండ్రు. వచ్చిన పబ్లిక్ కి ఏమన్నా నీళ్లు సౌలతు, బాత్రూముల సౌలతు, అడవిలలో వచ్చిండ్రు చాలా దూరం. 100% మా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వీళ్ళకనే కాదు పబ్లిక్ వచ్చే వాళ్ళకి ఇబ్బంది, ఇక్కడ ఉండే శానిటేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ కూడా టాయిలెట్స్ కూడా మొబైల్ టాయిలెట్ కూడా ఏర్పాటు చేసినాం కార్పొరేషన్ నుంచి. గణేష్ నవరాత్రికి ముందే మీటింగ్లో తీసుకొని మొబైల్ టాయిలెట్స్ కానివ్వండి, రోడ్స్ కానీ, పార్కింగ్కి కూడా వేరే ప్లేస్ ఉంటే అది కూడా క్లియర్ చేయించినాము. ఇక్కడ వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని కమిటీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాటర్ ఫెసిలిటీ పెడతారు, పులిహోర అన్నదానం చేస్తారు, శనగలు ప్రసాదం ప్రతి ఒక్కరు ప్రసాదం పెడతారు. మా ఆఫీస్ నుంచి కూడా మీడియా మిత్రులకు కానీ మీకు కానీ టిఫిన్స్ కూడా అన్నీ రెడీగా ఉంటాయి. మొత్తానికి పబ్లిక్ అందరికీ ఇట్లా అన్ని సహాయ సహకారాలు అందిస్తాం, అన్ని సౌలతులు చేసినాము. ఈ త్యాపకు పోయిన త్యాప కంటే ఎక్కువ మంచిగా పార్కింగ్ చేసినాము, మొబైల్ టాయిలెట్స్ చేసినాము, ప్రసాదం చేసినాము అని చెప్తున్నారు అమ్మలు. అమ్మ అడవిలలో ఎంతమందిని తీసుకొచ్చినావు మరి ఈరోజు పూజకు? నేనా? నాతో పాటు అందరు ఎప్పుడు ఉంటారు మహిళలు. మీరు చూస్తారు కదా, అంటే నేను మార్నింగ్ 5 o'clock ఇక్కడ వచ్చేస్తా. మరి మా అక్కలందరూ ఇల్లు క్లీన్ చేసుకొని స్నానాలు చేసుకొని రావాలంటే టైం పడుతుంది కదా. నువ్వే చూస్తావు కదా బతుకమ్మ ఆటప్పుడు వాడ తిరుగుతావు కదా. ఖచ్చితంగా మహిళలందరూ కూడా మాతో పాటు ఉంటారు. నాతో పాటు కాదు, ఆ గణేశుని సేవ కోసం వస్తారు అందరూ. గణేశుని సేవ కోసం వస్తారు పబ్లిక్ అందరూ. మనం అందరం మొత్తం ఊరంతా తిరుగుతాం. ఇప్పుడు అమ్మ నేను జర స్వామితో ఊరంతా తిరిగేసి పబ్లిక్ అందరిని వల్కరించిపోతాం. మళ్ళీ చంద్రమ్మ ఊర్లో దాకా వచ్చింది, మమ్మల్ని వల్కరియలేదంటారు ఈ అక్కలందరూ. అక్క మీ ఇంటికాడికి వస్తాను అడవిగా నిలబడ్డావు, పోవా ఇంత తిని ఇంత టిఫిన్ తిని చాయ్ తాగి ఉండు వస్తున్నా. అక్కలందరూ మంచిగా పూజలు చేసుకోనికి ముందు స్వామి దగ్గరకు వచ్చిండ్రు.